మీ అందరికీ నా హృదయపూర్వక వందనాలు. క్షమగలిగిన దేవుని పిల్లారా, మరి చక్కగా మళ్ళీ తిరిగి జీవగ్రహం ఇప్పటిదాకా మనం ప్రార్థన చేయడానికి, పాటలు పాడడానికి, అనేక విషయాల నిమిత్తం యాచన చేయడానికి మనందరికీ శనివారం మరి చక్కగా దేవుడి సన్నిధానంలో నించొని ప్రార్థన చేసే గొప్ప భాగ్యం మనకి ఇచ్చినందుకు, అలాగనే గత వారం నుంచి ఇప్పటి వరకు మనల్ని, మన కుటుంబాలని, పిల్లలని, సంఘాన్ని, భూమి మీద ఉన్న ప్రతి బిడ్డను కాపాడినందుకు, మన పాపాలన్నీ పరిహరించి ప్రాణభిక్ష పెట్టి ఆయన సన్నిధానంలో కన్నీరు గార్చే భాగ్యం మనందరికి ఇచ్చినందుకు, మన ప్రభు మన రక్షకుడు యేసుక్రీస్తు వారి నామంలో మహిమ కలిగిన పరలోకపు తండ్రికి శిరస్సు వంచి వందనాలు స్తుతులు తెలియచేసుకుంటూ, జీవము కలిగిన దేవుని పిల్లారా, ఇవాళ కొద్ది మాటలు మనం ఇప్పటిదాకా అనేక విషయాల నిమిత్తం ప్రార్థన చేసాం కనుక కొద్ది మాటలు మనం వాక్యాన్ని ధ్యానం చేసుకుందాం. ఇవాళ వాక్యంలో నిజంగా ఆయన మాటల దగ్గర కనిపెట్టుకొని ఎవరైతే ఉంటారో వాళ్ళ ధన్యులని చెప్పుకోవచ్చు. దేవుని పిల్లారా, ఒకసారి మనం చూడగలిగితే దేవుని పిల్లలు ఎప్పుడైనా కుటుంబంలో కూడా తండ్రికి బిడ్డలు ఉన్నప్పుడు భయం చేస్తాడంటే, తండ్రి మాట ఎవరైతే వింటూ ప్రతిదాన్ని ఆలోచిస్తూ ఆయన ఏదైతే చెప్తాడో దాన్ని పాటిస్తున్నప్పుడు తండ్రి అతని గురించి జాగ్రత్త తీసుకుంటాడు. అతనికి ఏదైనా ఇవ్వటానికి ఇష్టపడతాడు. దేవుని పిల్ల ఇష్టపడి తనకిచ్చిన ఆస్తిని కూడా ఎలా అభివృద్ధి చేసుకోవాలో, దాన్ని ఎలా సంరక్షించుకోవాలో, వాడు ఎలా పోషింపబడాలనేది తండ్రి ఆలోచన ప్రకారం, తండ్రి ఆజ్ఞ ప్రకారం నడిచినవాడు, ఆలోచనలో కట్టబడ్డవాడు బాగుపడతాడు. తండ్రి ఆలోచన వెనుక తనకు నచ్చినట్టు చేసుకుంటూ వెళ్ళిపోయేవాడు పడుతూ లెగుస్తూ చివరికి పడిన కానించి లెగవలేని పరిస్థితులు కూడా ఒక్కోసారి అయిపోతుంటుంది. దేవుని పిల్లలు అలాగనే జీవగ్రంథంలో కూడా మనకి ఇద్దరు వ్యక్తులు కనపడతారు. దేవుని పిల్లలు భక్తి జీవితంలో వెళ్ళిపోతూ వాళ్ళిద్దరు చేసిన పనిని వలన ఒకళ్ళ పరిస్థితి ఎలా అయింది, ఇంకొకళ్ళ పరిస్థితి ఎలా అయిందనేది ఇవాళ జీవగ్రంథంలో మనం చూద్దాం. దేవుని పిల్లరా, ఒకసారి మనం చూడగలిగితే సామెతల గ్రంథము 1వ అధ్యాయము 29లో భూమి మీద ఉన్న మన పరిస్థితిని బట్టి దేవుడు ఒక మాట చెప్తున్నాడు. ఏమనంటే, జ్ఞానము వారికి అసహ్యమాయను. అంటే భూమి మీద బ్రతుకుతున్న మనకిప్పుడు జ్ఞానం అసహ్యమైపోయింది. దేవుని పిల్లారా, జ్ఞానం అసహ్యమైపోయి శరీర సంబంధమైన భక్తి మీద పడిపోయి జ్ఞానము కలిగిన ఈ మాటలంటే వినే స్థితిలో ఇవాళ మానవ జాతి లేదు, మానవుడు లేడు అని చెప్పుకోవచ్చు. దేవుని పిల్లారా, శరీర సంబంధమైన భక్తి కావాలా, శరీర సంబంధంగా ఊగటం కావాలా, శరీర సంబంధంగా డ్యాన్స్ వేయటం కావాలా, ఒక ఆజ్ఞపూర్వకంగా మాట చెప్తానంట నచ్చట్లేదంటే ఏమని, వారికి జ్ఞానము వారికి అసహ్యమాయను. యెహోవా యందు భయభక్తులు కలిగి ఉండుట వారికి ఇష్టము లేకపోయినా, దేవుని యందు భయభక్తులు కలిగి బ్రతకరా, చెడుతనమును విడవరంటే వారికి ఇష్టము లేకపోయినా పోకిరి డ్యాన్సులు, పోకిరి అల్లరితో కూడిన పూజలైతే ఎన్నైనా చేస్తాడు ఆవిడ. అందుకని ఇక్కడ ఏం చెప్తున్నాడు, యెహోవా యందు భయభక్తులు కలిగి ఉండుట వాడికి ఇష్టము లేకపోయినో, నా ఆలోచనలు విననొల్లకపోయిరి. నాయన అల్లరితో కూడిన ఆటపాటలు కాదురా భక్తి అంటే, అల్లరితో కూడింది కాదురా అని నేను చెప్పుతుంటే నా మాటలు విననొల్లకపోయిరి. నేను గద్దింపగా వారు కేవలం ఆ గద్దింపును తృణీకరించిరి. కాబట్టి వారు తమ ప్రవర్తనకు తగిన ఫలము వారు అనుభవిస్తారు. అంటే ఎక్సమగు వరకు అంటే ఏంటంటే, ఎక్సమగు వరకు నేను చెప్పుతున్నా, ఎంతవరకు చెప్పుతున్నా కూడా వినక వాళ్ళ ఆలోచనలు ఎక్సమయ్యేదాకంట వాళ్ళు ఏమంటే అనుసరించెదురు. అంటే వాళ్ళకి ఆలోచనకు తగ్గట్టే అనుసరిస్తారు, కానీ నేను చెప్పిన జ్ఞానము కలిగిన మాటలంట వారికి ఇష్టముడదంట, వారు వినరు గనుక తగిన ఫలము వాళ్ళు పొందుతారు అన్నాడు. అంటే వారికి వారే ఆ తగిన ఫలాన్ని వాళ్ళే పొందుతారు అంటున్నాడు దేవుని పిల్ల. తగిన ఫలము వాడు. అందుకని ఒరే నేను చెప్తా ఉంటాను, వినకపోతే దానికి తగిన ఫలం నువ్వే అనుభవిస్తావని చెప్పేసి తండ్రి చెప్పిన మాట వినకుండా వాడు ఇష్టం వచ్చినట్టు ప్రవర్తన ఎక్కువైపోయింది అనుకోడు. చూడలేనోడు నీకేదో ఒక టైం వస్తుందా లేదా, దానికి తగిన ఫలితం అనుభవిస్తే కాలం వస్తుంది నీకు అంటాడు. దేవుడు కూడా చెప్తున్నాడు, జ్ఞానం వ్యక్తమైపోయిందంట, యెహోవా యందు భయభక్తులు కలిగి ఉండుట వారికి ఇష్టం లేదంట, ఆలోచన విననొల్లకపోయారంట, గద్దింపుకు కేవలం తృణీకరించారు. ఇవన్నీ చేసావునైనా వీటికి
నీకు తగిన ఫలం ఒకటి వస్తుంది. ఆ కాలమున నువ్వు అడగాల్సి వస్తుంది. నేను చెప్పిన ఇప్పుడు నువ్వు వినట్లేదు కదా, అప్పుడు నువ్వు మొరపెట్టాల్సి వస్తుంది. నువ్వు మొరపెడితే నేను ఎలా వింటాను? నీకు తగిన ఫలం వచ్చింది, నేను ఎలా వింటాను? అప్పుడు నువ్వు అనుభవిస్తుంటే చూస్తుంటాను నాయన నేనని చెప్పేసి. ఎందుకు? దేవుడు చెప్పినప్పుడల్లా నువ్వు వినకుండా ఎగస్ట్రా చేస్తుంటే ఆయన ఎంత బాధపడతాడండి, ఆయన ఎంత ఇబ్బంది పడి ఉంటాడండి. నీకు తగిన ఫలం ఇచ్చి వచ్చినప్పుడు దేవుడు కూడా అలాగే చూస్తుంటాడు. ఇక్కడ చెప్పుతూ మనకు దేవుని పిల్లలు ఒకసారి చూడగలిగితే లూకా సువార్తలో మరి తగిన ఫలం వచ్చిన వ్యక్తి ఎలా ఉన్నాడు ఒకసారి మనం చూడగలిగితే దేవుని పిల్లలు లూకా సువార్త 16వ అధ్యాయం 19వ వచనంలో ఇక్కడికి ఇద్దరు వ్యక్తులు మనకు చూస్తాడు. ఒకడు భక్తిపరుడు, పేదవాడు. దేవుని పిల్లారా, ఒకడు భక్తిపరుడై పేదవాడై ధనవంతుడు ఇంతమంది కూర్చొని ఉన్నాడు. ఇతడు ధనము కలిగిన వాడై సమృద్ధి కలిగిన వాడై ప్రతిదినం బహుగా సుఖపడుతూ ఊదారంగు బట్టలు ధరించుకొని వీళ్ళిద్దరు బ్రతుకుతున్నారు. ఇద్దరు భక్తులే కాదని నేరు దేవుని పిల్లారా. కానీ ఇతను ధనాన్ని బట్టి దేవుని జ్ఞానం ఈయన దగ్గరకు వచ్చినప్పుడు ఈయనకి ఎక్సమైపోయిందంటే ఏంది, ఒళ్ళంతా గొంతు వరకు కొవ్వు వచ్చేసింది. మరి ఏం చేస్తాడు? వినలేకపోతున్నాడు. వినలేక ఏమంటున్నాడు తెలుసా? గొంతు వరకు వచ్చింది అనమాట. వచ్చి చక్కగా తాగుతున్నాడు, తింటున్నాడు. ఈ మాటలు వినపడుతున్నాయి. ఈ మాటలు లాజర్కి కూడా వినపడుతున్నాయి. ఈ మాటలు లాజర్కి వినపడుతున్నాయి, ధనవంతుడికి వినపడుతున్నాయి. ధనవంతుడు యెహోవా యందు భయభక్తులు కలిగి ఉండటం నాకు ఇష్టం లేదు, ఆయన మాటలు నేను విననొల్లను అని చెప్పేసి తనకు నచ్చినట్టు బ్రతికేస్తున్నాడు. మరి లాజర్ అయితే తినటానికి లేకపోయినా ధనవంతుడు పళ్ళెం మీద పడి కింద పడిన అది ఏరుకొని తింటూ, మహానుభావుడా ఈ పూట ఇది నాకు ఇచ్చినందుకు చాలు నాయన అంటున్నాడు. కుక్కలు వచ్చి శరీరాన్ని నాకినా సరే దేవానికి స్తోత్రం అని ఇద్దరు కూడా దేవుని పిల్లరా వాకిటి బయట ఒకడు లోపల ఒకడు ఇద్దరు కలిసే బ్రతికారు. ఒక కాలం వచ్చింది దేవుని పిల్లరా, అంటే తగిన ఫలం అనుభవించే కాలం వచ్చింది దేవుని పిల్లలు. ఇద్దరికి తగిన ఫలం అనిపించే కాలం వచ్చింది. ఆ కాలం వచ్చినప్పుడంట పేదవాడు కనుక, అనారోగ్యంతో ఉన్నాడు కనుక, పరిస్థితులు బాగలేవు కనుక చనిపోయాడు. ఎవరు? లాజరు. అబ్రహాం తగిన ఫలము చక్కగా అనుభవించడానికి అబ్రహాం రొమ్మునెళ్ళి పడుకొని ఉన్నాడంట. ధనవంతుడు కూడా కాలం వచ్చింది దేవుని పిల్లలు, మరణించాడు. ఈయన కూడా తగిన ఫలం అనుభవించడానికి వెళ్ళిపోయాడు. ఇతడు కూడా వెళ్ళిపోయి అప్పుడు అతడు పాతాళంలో బాధపడుతుంది. ఫలం అనుభవించాల్సిందే కదా భూమి మీద ఉన్నప్పుడు. జ్ఞానం నాకు ఎక్సమైపోయింది, నేను వినను, నాకంటే జ్ఞానవంతులు ఉన్నారు, దాని జ్ఞానం నేను ఎలా అనుకుంటానన్నాడు. యెహోవా యందు భయభక్తులు నాకు ఇష్టం లేదు అని చెప్పి బ్రతికాడు. దేవుడు పోషించాడు, బతికున్నంతకాలం పిల్లల్నిచ్చాడు, భార్యనిచ్చాడు, ఇంటినిచ్చాడు, అన్నీ ఇచ్చి నేను ఇచ్చిన టైం అయిపోయింది నాయన, ఇప్పుడు నువ్వు ప్రతిఫలం అనుభవించే కాలం వచ్చింది, టైం వచ్చిందని చెప్పే తల్లికి పాతాళానికి పోయాడంట. పోయి ఒక్కసారి కన్నులెత్తి చూసే తల్లికి భూమి మీద ఏం లేదు కానీ దేవుని పిల్లారా అగ్నిగుండములో మండిపోతున్నాడు. ఆత్మ చనిపోవట్లేదు, దాహం వేస్తుందంట. ఎదుటే తన ఇంటి ముందున్న ఒక పేదవాడు, ఇద్దరికి వినపడ్డాయి. అతను స్వీకరించాడు, అనుసరించాడు జ్ఞానాన్ని. ఇతనికి ఎక్సమైపోయి దేవుని పిల్లలు వినలా. అందుకని ఇద్దరు ఫలం అనుభవిస్తున్నాడు. అతను అనుభవిస్తున్నాడు, ఇతను అనుభవిస్తున్నాడు. అతడు అబ్రహాము రొమ్మును పడుకొని నెమ్మదిగా పడుకున్నాడంట. ఇతడు పిలుస్తున్నాడు, తండ్రి అయిన అబ్రహామా అంటే ఈ తండ్రి అయిన అబ్రహాముని గురించి ఇతనికి చెప్పబడింది, అతనికి చెప్పబడింది. అతను అనుసరించాడు, తగిన ఫలితం చక్కగా అనుభవిస్తున్నాడు. ఇతడికి ఏమైపోయిందంటే ఎక్సమైపోయి విననోళ్ళక తనకు నచ్చినట్టు అనుభవించే తల్లికి తగిన ఫలితాన్ని అనుభవించడానికి ఇతను కూడా వెళ్ళాడు నరకానికి. అప్పుడు అన్నాడు, తండ్రి అయిన అబ్రహామా నా యందు కనికరపడి తన ఏలు కొనను నీళ్ళల్లో ముంచి నా నాలుగు చల్లార్చుటకు ఇదిగో లాజరు నా యొద్దకు పంపించమంటే, అప్పుడు అగ్నిజ్వాలల్లో నేను బాధపడుతున్నానయ్యా అంటే అప్పుడు కేకలేస్తే ఏమంటున్నాడు తెలుసు అబ్రహాం గారు, నా కుమారుడా నీకు నీ జీవిత కాలం నీకు ఇష్టమైనట్టు సుఖం అనుభవించావు, అతడు కష్టం అనుభవించానని జ్ఞాపకం చేసుకో. వాడి కష్టానికి తగ్గ ఫలితం వాడు అనుభవిస్తున్నాడు, నీ సుఖానికి తగ్గ ఫలం నువ్వు అనుభవిస్తున్నావు నాయన. ఇక్కడోళ్ళు అక్కడోళ్ళకి ఇక్కడికి దాటే అవకాశాలు ఏమి ఇక్కడ అలాంటివి లేవు నాయన. భూమి మీద అవన్నీ కూడా అట్టయితే 5 మంది ఉన్నారంటే వాళ్ళు కూడా నీ దగ్గర నీలాగనే బ్రతుకుతున్నారు కదా. నమ్మక దేవుని మాటలు వ్యతిరేకిస్తూ దేవుని పిల్లలు అవమానిస్తూ బాధపడుతూ బతుకుతున్నారు కదా.
కొంతకాలానికి వచ్చి తగిన ఫలం నీలాగనే వాళ్ళు కూడా అనుభవించడానికి వస్తారు నాయన, నీకు భయమేమి లేదని చెప్పే తల్లికి మరి చనిపోయిన ధనవంతుడు ఏమి చేయలేకపోయాడు. దేవుని పిల్లారా, మరి మనము జీవము కలిగిన దేవుని జ్ఞానము కలిగిన మాటలిని తగిన ఫలితాన్ని అనుభవించడానికి శ్రాంతి స్థలములకి అబ్రహాము రమ్ముడికి వెళ్ళాలంటే ఎవరి దగ్గర మనం కనిపెట్టుకోవాలి ఉండాలని ఒకసారి మనం చూడగలిగితే, దేవుని పిల్లారా, సామెతల గ్రంథంలో ఒక మాట రాయబడింది. 8వ అధ్యాయము 8:34 ఒక మాట రాయబడింది. దేవుని పిల్ల సామెతల గ్రంథం 8వ అధ్యాయము 34వ వచనంలో ఒక మాట రాయబడింది. చూద్దాం. అనుదినము నా గడప దగ్గర కనిపెట్టుకొని, అంటే దేవుని మాటల కోసం అనుదినము నా గడప దగ్గర కనిపెట్టుకొని ఉండాలి. మీరు కనిపెట్టుకొని నా ద్వారబంధమందును కాచుకొని నా ఉపదేశం వినువాడు ధన్యుడు, నన్ను కనుగొనువాడు జీవమును కనుగొను. ఎప్పుడైతే యేసుక్రీస్తును నువ్వు కనుగొంటావో జీవమును కనుగొంటావు. దేవుని పిల్లరా, అంటే యేసుక్రీస్తుని ఎవడైతే నన్ను కనుగొంటాడో వాడు జీవమును కనుగొనును, యెహోవా కటాక్షము వానికి కలుగును. అంటే యెహోవా యందు నమ్మిక ఉండుట వారికి ఇష్టము లేదు. మరి ఇష్టం లేకపోతే తగిన ఫలితాన్ని అనుభవించాల్సి వచ్చింది. అందుకని చెప్తున్నాడు, యెహోవా కటాక్షం వానికి ఉండును, నన్ను కనుగొనని వాడు తనకే హాని చేసుకొని నా యందు అసహ్యపడు వారందరూ మరణంను స్నేహించెదరు. అంటే నా యందు ఎంతమంది అయితే అసహ్యపడతారో వాళ్ళు మరణం అనగా అగ్నిగుండమును స్నేహితురు. ఎవరైతే నా గడప దగ్గర కనిపెట్టుకొని నా జ్ఞానము నా ఉపదేశంలో ఉంటారో వాళ్ళు జీవమును చూస్తారు అన్నాడు. నా యందు అసహ్యపడు వాళ్ళందరంట మరణంను స్నేహిస్తాడు, అంటే అగ్ని స్నేహిస్తారు. జాగ్రత్త అని చెప్తున్నాడు. దేవుని పిల్లరా, మన జీవితంలో ఈ మాటలు విన్నప్పుడు మాకు ఇష్టం లేదు, మేము నమ్మము అనంటే ధనవంతుడు అనుభవించవలసిన మరణాన్ని స్నేహం చేసి చివరికి అక్కడ పోయి మీరు అనుభవించాల్సి వచ్చేది. జాగ్రత్త. ఎప్పుడైతే ఈ మాటలు విన్నప్పుడు ఆ మాటల కోసం ఆశ పెట్టుకొని ఆయన గడప దగ్గర మనం కాసుకొని ఉంటామో, యేసయ్య దగ్గర మనం కాసుకొని ఆ మాటలు ఉంటామో, నిత్య జీవానికి వెళ్ళే అవకాశం ఉంటుంది, విశ్రాంతి స్థలంలోకి వెళ్ళే అవకాశం ఉంటుంది. దేవుని పిల్లరా, ఆ మాటలను అసహిస్తూ దేవుని తృణీకరిస్తూ ఎవరైతే బ్రతుకుతారో ధనవంతుడు వెళ్ళిన కాడికి వెళ్ళి ఆ బాధన ఫలమును అనుభవించాల్సి వస్తుంది. కనుక మనం ఆ మరణానికి వెళ్ళక ఆయన పాదాల దగ్గర కనిపెట్టుకొని జీవానికి వెళ్ళేవారుగా మీరందరూ ఉండాలని ప్రేమతో తెలియజేస్తూ ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా, క్షేమగలిగిన మా పరలోకపు తండ్రి, నాయనా నీ కృప కలిగిన నామానికి వందనాలు తండ్రి. నైనా ఇదిగో నైనా జ్ఞానము వినపడుతున్నప్పుడు ఎక్సమైపోయి తండ్రి నాయనా, ఇదిగో మేము యెహోవా మాటలు మాకు ఇష్టం లేదు, జ్ఞానము మాకు అవసరం లేదని తండ్రి నేను ఆ మాటలను తృణీకరించినైనా త్రోసివేసినైనా ఇదిగో మరణానికి వెళ్ళేవారిగా మేము ఉండక తండ్రి, నీ గడప దగ్గర కనిపెట్టుకొని నీ మాటలు విని నిత్య జీవానికి వెళ్ళే భాగ్యం భూమి మీద ఉన్న నీ పిల్లలందరికీ మనం అడుగుతుందండి. ఎంతమంది అయితే ఈ మాటలు వింటున్నారో వారిని వారి కుటుంబాన్ని కంటికి రెప్పలాగా కాపాడండి నైనా. ఏ తెగులు ఏ అపాయం తండ్రి బిడ్డల గృహాలు చేరకుండా, ఏ దుష్ట శక్తుల ప్రభావం నీ బిడ్డలు ముట్టకుండా మీ రక్షణ కంచి వేసి కాపాడు ఆరోగ్యం దయచేయండి అయ్యా. ఇదిగో కుటుంబాల్లో ఉద్యోగాల కోసం ఎదురు చూస్తున్న బిడ్డలకు ఉద్యోగాలు దయచేయండి అయ్యా. చదువుకుంటున్న బిడ్డలకు మంచి ఆరోగ్యం ఇచ్చి చక్కగా చదువుకుండే భాగ్యం ఏమని అడుగుతూ తండ్రి నాయన. ఇదిగోనైనా ఎంతమంది అయితే ఇప్పుడు సంఘానికి వచ్చి మోకరించున్నారో వారిని వారి కుటుంబాలను ఆశీర్వదించి అందరికీ కావాల్సిన ప్రతి అవసరత తీర్చి మీరు మహిమ పొందమని మా రక్షకుడు నీ కుమారుడు యేసయ్య పరిశుద్ధ నామములో ప్రార్థన అడుగుతున్నాం తండ్రి, ఆమేన్. మీ అందరికీ నా హృదయపూర్వక వందనములు, ధన్యవాదాలు.